స్టార్ క్రికెటర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న జయసుధ. వాళ్ళు గే అని తెలియడంతో షాక్లో సహజ నటి జయసుధకి టీనేజ్లో ఓ స్టార్ క్రికెటర్పై క్రష్ ఏర్పడిందట. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కూడా భావించిందట. మరోవైపు వాళ్ళు గే అని తెలిసి షాక్ అయిందట. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం. సహజ నటి జయసుధ తొలితరం హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇప్పటికీ సహజ నటిగానే రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోలకు తల్లి పాత్రలు, అత్త పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అందుకే అడపాదడపా వెండితెరపై మెరుస్తుంది జయసుధ. ఇటీవల ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. పలు యూట్యూబ్ ఛానళ్లతో మాట్లాడుతూ అలనాటి విషయాలు పంచుకుంటుంది జయసుధ. అరుదైన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. చాలా ఆసక్తికర విషయాలను నేటి తరానికి తెలియజేస్తుంది. దీంతో ఆమె చెప్పే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జయసుధ 2 సార్లు పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల మరో వ్యక్తితో క్లోజ్గా తిరిగింది జయసుధ. ఆయన్ని మ్యారేజ్ చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే అతను తన జీవితంపై పుస్తకం రాస్తున్నారని, తన లైఫ్ని దగ్గరుండి చూడాలనే ఉద్దేశంతో తన వెంట వస్తున్నాడని తెలిపింది జయసుధ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి ముందు విషయాలను బయటపెట్టింది జయసుధ. హీరోగా ప్రారంభంలో ఏ హీరోతోనైనా క్రష్ ఉందా అనే ప్రశ్నకి సమాధానం చెప్పింది ఆమె. ప్రారంభంలో తాను కూడా క్రష్కి గురైనట్టు తెలిపింది. వెరీ బిగినింగ్లో తెలుగు హీరోలకు సంబంధించిన చిన్న క్రష్ అనిపించినా అది ఎక్కువ కాలం లేదని చెప్పింది. అయితే తనకు క్రికెటర్లపై బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. వాళ్ళంటే చాలా క్రష్గా ఫీల్ అయ్యేదట జయసుధ. అలా పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిందట. చాలా రోజులు కలలు కూడా కనిందట. కానీ ఆ క్రష్ పెళ్లి వరకు వెళ్ళలేకపోయిందని చెప్పింది జయసుధ. దీంతోపాటు హిందీలో హీరోలపై కూడా క్రష్ ఉండేదని, ఆ హీరో బాగుంటాడనుకుండేదట. ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది జయసుధ. తనకు సింగర్స్పై కూడా బాగా ఆసక్తి ఉండేదని, ఇమ్రాన్ ఖాన్ మాదిరిగానే వారిని కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేదని కలలు కందట జయసుధ. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ సింగర్స్ గే అని తెలిసి పెద్ద షాక్కి గురైందట. వామ్మో, మనం టెంప్ట్ అయితే కొంప మునిగేదని ఫీల్ అయిందట జయసుధ. ఇండస్ట్రీలో మగవాళ్ల మధ్య ఎలా నెట్టుకొచ్చారు, చాలా సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా డీల్ చేశారని అడిగిన ప్రశ్నకు జయసుధ సమాధానం చెబుతూ, మనం లూజ్గా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనం కరెక్ట్గా ఉంటే ఎవరు మన జోలికి రారు అని తెలిపింది. అప్పట్లో తనకు నాన్న వెంటే ఉండేవాడట. ప్రతిదీ ఆయనే చూసుకునేవాడట. చాలా స్ట్రిక్ట్ అని తెలిపింది జయసుధ.